ఓ మగువ తెగువ. రుచిక కేసులో స్నేహితురాలి ఒంటరి పోరు, బెదిరింపులకు విరవైన నైజం, మాజీ డీజీపీకి అరదండాలు. ధైర్యానికి నిలువెత్తు ప్రతీక ఆరాధన గుప్తా. రుచిక గిరోత్రకు అత్యంత సన్నిహితురాలు. తన కళ్ల ముందే స్నేహితురాలిని లైంగికంగా వేధించిన హర్యానా మాజీ డీజీపీని కటకటాల్లోకి నెట్టే వరకు విశ్రమించిన గీసాలు. పోలీసు ఉన్నతాధికారులతో గొడవెందుకు అని పలువురు పలు రకాలుగా భయపెట్టినా, తన ఇంటిపై దాడి చేసినా, తండ్రిపై కేసులు పెట్టి వేధించినా వెన్ను చూపక న్యాయం కోసం పోరాడిన వనిత. బెదిరింపులకు అదిరింపులకు భయపడక మొక్కవాడిని ధైర్యంతో రుచికాను పట్టణ పెట్టుకున్న రాధోడ్ను బోనెక్కించి శిక్ష పడేలా చేయడంలో ఆరాధనది కీలక పాత్ర. ఆన్లైన్ వేదికగా చేసుకుని రాధోడ్పై పోరాడారు. ప్రజల ఎదుట ఆయన అకృత్యాలను ఎండగట్టారు. అటు మీడియా, ఇటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో రాధోడ్ను దోషిగా నిరూపించడంలో ఆమె ముఖ్య భూమిక పోషించారు. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం 1990లో జరిగింది ఈ సంఘటన. టెన్నిస్ క్రీడాకారిణి ఆరాధన, రుచిక ప్రాణ స్నేహితులు. స్టెఫిగ్రాఫ్ మోనికా సెలీసులను ఆటను టీవీలో వీక్షించి పంచకులాలోని హర్యానా లాన్ టెన్నిస్ అసోసియేషన్ క్రీడాస్థానంలో వారిద్దరూ సాధన చేసేవారు. అదే సమయంలో అసోసియేషన్కి రాధోడ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటికే ఆయన ఐజీ. ఏదో మాట్లాడే పని ఉందని చెప్పి ఆగస్టు 12న రుచికాను రాధోడ్ తన కార్యాలయంలోకి పిలిపించుకున్నారు. ఆరాధన, రుచిక కలిసి అక్కడికి వెళ్లారు. బయటికి వెళ్లి కోచ్ని పిలుచుకురావాల్సిందిగా ఆరాధన రాధోడ్ ఆదేశించారు. తను బయటికి వెళ్ళగానే రుచికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అకస్మాత్తుగా ఆరాధన రాగానే రుచికాను రాధోడ్ వదిలేశారు. జరిగిన విషయాన్ని తన తండ్రి సోదరుడికి చెప్పి రుచిక విలిపించింది. 2 రోజుల అనంతరం రాథోడ్ మరోసారి రుచికను పిలిపించి మాట్లాడారు. జరిగిన సంఘటనను ఎవరితో చెప్పొద్దని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన రుచిక ఆరాధన ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతోనే జరిగిందంతా చెప్పింది. తర్జన భర్జనల అనంతరం ఆగస్టు 16న రాథోడ్పై కేసు పెట్టారు. తన పరపతిని పూర్తిగా వినియోగించి కేసు నుంచి బయటపడేందుకు రాథోడ్ శతవిధాలా యత్నించాడు. కేసులు ఉపసంహరించుకోవాలంటూ రుచిక కుటుంబంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. ఆమె సోదరుడు కార్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడని అక్రమ కేసులు బనాయించి నిర్బంధించారు. రుచిక ఎక్కడికి వెళ్ళినా గుండాలు ఆమెను వెన్నంటి వేధించేవారు. ఇంటిపై రాళ్ల వర్షం కురిపించి భయోత్పాతానికి గురిచేశారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. దీంతో విసిగివేసిన రుచిక 1993లో ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు ఆరాధనకు వేధింపులు తప్పలేదు. ఆమెపై 10 సివిల్ కేసులు అక్రమంగా బనాయించారు. కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసేందుకు వెళితే అక్కడ బెదిరింపులు సర్వసాధారణమయ్యాయి. రాథోడ్పై వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఇంజనీర్గా పనిచేసే ఆమె తండ్రి ఆనంద్ ప్రకాష్కు వ్యతిరేకంగా 13 ఫిర్యాదులు మోపారు. రాథోడ్ ఆగడాలకు భయపడి ఆరాధన తండ్రి సోదరుడు కొన్నాళ్ళ పాటు అజ్ఞాతంలో గడిపారు. దీంతో ఆమెలో పట్టుదల పెరిగింది. ఎంత కష్టమైనా సరే రాథోడ్ను ఎదురొడ్డి నిలవాలని నిర్ణయించింది. ఆమెకు తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు. రుచిక కేసుల విచారణలో పాల్గొనేందుకు మొత్తం 450 సార్లు ఆనంద్ ప్రకాష్ కోర్టు మెట్లు ఎక్కారు. రాథోడ్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా ప్రభుత్వం 1999లో ఆయనకు డీజీపీ హోదా కట్టబెట్టడాన్ని ఆరాధన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ప్రజలు, మీడియా, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రాథోడ్కు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు. శిక్ష పడేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. చిన్నారులు, బాలికలపై వేధింపులు అరికట్టేందుకు ఆరాధన ప్రత్యేకంగా www.justiceforruchika.com అనే వెబ్సైట్ను స్వచ్ఛంద సంస్థలో ప్రారంభించారు. రుచికను మేము కాపాడలేకపోయాం. న్యాయ వ్యవస్థలోని లోపాల వల్ల భవిష్యత్తులో మరే బాలిక చనిపోకూడదు. అందుకే ఈ వెబ్సైట్ ప్రారంభించాం అని ఒకంత గర్వంగా చెప్తారని. వేధింపులు, అకృత్యాలకు గురయ్యే చిన్నారులు, బాలికలను ఆదుకోవడమే తన లక్ష్యమని చెప్పారు. రాథోడ్కు జైలు శిక్ష పెంపుపై ఆరాధన మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా ప్రజల విజయం, ఓ పలుకుబడి కలిగిన వ్యక్తిపై సామాన్యుడు సాధించిన ఘన విజయం అని పేర్కొన్నారు. రాథోడ్కి శిక్ష సరిపోదని అభిప్రాయపడ్డారు. సిడ్నీలో స్థిరపడిన ఆరాధన కోర్టు తీర్పుపై ఫోన్లో స్పందించారు. కోర్టు తీర్పు నాకు చాలా సంతోషాన్ని కలిగజేసింది. 2 దశాబ్దాల తరువాత రాథోడ్ను జైల్లో వేసినందుకు న్యాయ వ్యవస్థను అభినందిస్తున్నా. అయితే నిందితుడికి 2 ఏళ్ల శిక్ష పడుతుందని భావించాం. 1.5 శిక్ష విధించడం కొంత అసంతృప్తికి గురి చేసింది. అతడు చేసిన నేరంతో పోలిస్తే ఇది చాలా చిన్న శిక్ష అని పేర్కొన్నారు. రాథోడ్కి పైన శిక్షను చూసి రుచిక ఆత్మ సంతోషిస్తుందని అన్నారు. రుచికను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన రాథోడ్పై ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం అభియోగాలు మోపే వరకు వెనకడుగు వేసేది లేదు. గత 20 ఏళ్లుగా అటు రుచిక కుటుంబాన్ని, ఇటు నా కుటుంబాన్ని వేధించిన రాథోడ్కు తగిన శాస్తి జరగాలి. అతడు ఎందుకు అంతా అనుభవించాలి. నేరం చేసిన వ్యక్తి సామాన్యుడు కాదు, ఓ పోలీసు ఉన్నతాధికారి. ఆయన శిక్ష పడే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని ఆరాధన మండిపడ్డారు.